ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి త్వరలో రుచుల నగరంగా మారబోతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులతో పాటు స్థానికులకు సరికొత్త ఆహార అనుభూతిని అందించేందుకు ఈట్ స్ట్రీట్ సిద్ధమవుతుంది. అధునాతన హంగులు, నోరూరించే వెరైటీ వంటకాలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఈ ఫుడ్ కోర్ట్ నగర ప్రజలను ఆకట్టుకోబోతుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో తిరుపతి నగరం ఒకటి. తిరుపతి ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతూనే మరోవైపు ఎడ్యుకేషన్ హబ్గా, మెడికల్ హబ్గా, టూరిజం హబ్గా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి తిరుపతి నగరాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి ఎంతో ప్రాధాన్యత కల్పిస్తోంది. ఇందులో భాగంగానే తిరుపతి నగరాన్ని ఫుడ్ హబ్గా కూడా తీర్చిదిద్దడానికి చర్యలు చేపట్టింది. అయితే తిరుపతి నగరంలో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఈట్ స్ట్రీట్ ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఓ ఈట్ స్ట్రీట్ను కూడా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ద్వారా సుమారు 100 కోట్ల రూపాయలను నిధులను కూడా ఈ యొక్క తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేయించి తద్వారా ఈ యొక్క తిరుపతిలో స్ట్రీట్ ఈట్ ఫుడ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే తిరుపతి నగరానికి నడుబొడ్డున ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న అచ్యుత దేవరాయ మార్గాన్ని కూడా ఈ యొక్క స్ట్రీట్ ఈట్ ఫుడ్కి కూడా ఏర్పాటు చేయడానికి కూడా ఆ యొక్క ప్రాంతాన్ని ఎంపిక చేయడం జరిగింది. అయితే నగరానికి నడుబొడ్డున ఉన్న ఈ యొక్క ప్రాంతానికి ఓవైపు స్విమ్స్ ఆసుపత్రి, మరోవైపు రుయా ఆసుపత్రి కూడా ఉండడం గమనార్హం. ప్రధానంగా ఈ రహదారి పూర్తిగా కనెక్టివిటీ రోడ్డుగా ఈ ప్రాంతం ఉన్నది. అయితే 2019 నుంచి 24 మధ్య అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం రహదారుల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యత కల్పించింది. అందులో భాగంగానే డిప్యూటీ మేయర్గా ఉన్న భూమన అభినయ్ రెడ్డి ఈ కనెక్టివిటీ రోడ్లను కూడా నిర్మాణం చేయడం జరిగింది. అయితే 2021లో ఈ యొక్క ఈట్ స్ట్రీట్ కార్యక్రమానికి భూమన అభినయ్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం వాయిదా పడినట్టు తెలుస్తుంది. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ యొక్క ఈట్ స్ట్రీట్కి ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తూ, అంటే ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలు నిత్యం బిజీగా ఉంటున్నారు కాబట్టి కొంత సమయమైనా వాళ్ళ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడం కోసం, అదేవిధంగా ఒక హైజీనిక్ ఫుడ్స్ని కూడా తీసుకునే క్రమంలోనే ఈ యొక్క ఈట్ స్ట్రీట్ను కూడా ఏర్పాటు చేయాలని సంకల్పించింది. అందులో భాగంగానే ఈ యొక్క ఈట్ స్ట్రీట్ను కూడా ఏర్పాటు చేయడానికి సర్వేగంగా కూడా పనులు కూడా జరుగుతున్నాయి. అయితే 2014 నుంచి, అంటే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ యొక్క ఈట్ స్ట్రీట్ను కూడా తీసుకురావడానికి విజయవాడలో కూడా ఓ బీజం వేయడం కూడా జరిగింది. అయితే 2014 నుంచి 19 వరకు ఈ యొక్క ఈట్ స్ట్రీట్ కూడా మంచి ఆదరణ పొందింది ప్రజల నుంచి. అయితే ఆ తర్వాత వచ్చిన కరోనా కారణంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతానికి ఆ యొక్క ఈట్ స్ట్రీట్ కూడా మంచి ఆదరణ పొందుతుంది. ఈ క్రమంలోనే తిరుపతి నగరంలో కూడా ఈ యొక్క ఈట్ స్ట్రీట్ని ఏర్పాటు చేయడం వల్ల భోజన ప్రియులకు మంచి ఒక భోజనాన్ని అందించడమే కాకుండా వాళ్ళకి ఆహ్లాదాన్ని పంచే విధంగా కూడా ఈ యొక్క ఈట్ స్ట్రీట్ని కూడా రూపొందిస్తున్నారు. ఓవైపు చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా జోను, అదేవిధంగా పార్కింగ్కి ప్రత్యేకమైన ప్రదేశాలు కేటాయింపు, అదేవిధంగా వాటర్ ఫౌంటేషను, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ కల్పించే విధంగా కూడా ఒక మంచి పెయింటింగ్ వర్కులు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రధానంగా ఈ యొక్క ఈ స్ట్రీట్కు సంబంధించిన 12 దుకాణాలను ఈ యొక్క టెండర్ల ద్వారా, బహిరంగ టెండర్ల ద్వారా కేటాయించబోతున్నారు. అదేవిధంగా ఈ యొక్క కంటైనర్లో కూడా ఒక్కొక్క కంటైనర్కు 2 షాపులను కూడా కేటాయిస్తున్నారు. మొత్తం 12 షాపులను కూడా ఇందులో కేటాయించబోతున్నారు. ప్రధానంగా వెజ్, నాన్ వెజ్ను కూడా ఇక్కడ అందజేయబోతున్నారు. అదేవిధంగా చైనీస్ ఫుడ్ను కూడా, అంటే ప్రజలు మెచ్చే విధంగా వారి అభిరుచులకు తగ్గట్టుగా కూడా ఈ యొక్క ఆహార పదార్థాలను అందించే విధంగా కూడా ఈ ఈట్ స్ట్రీట్ కూడా తయారు కాబోతుంది. త్వరలో కూడా ఈ యొక్క ఈట్ స్ట్రీట్కు ప్రారంభానికి కూడా ఓవైపు ప్రజలు కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.